హలో, వెల్కమ్ టు మాతో ప్రయాణం. మేము మికీసివ్ పార్క్లో క్యాంపింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి ముస్కోకా లేక్స్కి వెళ్ళాము. సో అక్కడ వెళ్ళే దారిలో ఆన్ ద వేలో ఎక్సలెంట్ వ్యూ ఉండింది. సో ఆ వ్యూ అన్నిటిని క్యాప్చర్ చేసాము. సో ఈ వీడియోలో ఆ క్లిప్స్ అన్నిటిని పెట్టాను. ఎక్సలెంట్ వ్యూ అనమాట, చూడండి మీకే తెలుస్తుంది. ఫుల్లీ గ్రీనరీ, ఎక్సలెంట్ సీన్స్ అనమాట. తర్వాత ఇంకోటి ఏం జరిగిందంటే, ఆ రోజు మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి కూడా మా కార్లోనే వచ్చాడు. ఈ ముస్కోకా లేక్స్కి రోడ్ ట్రిప్ వచ్చేసి 1.5 hours అనమాట మికీసివ్ నుంచి. సో ఆ ముగ్గురు పిల్లలు ఆల్మోస్ట్ 1.5 hours నాన్ స్టాప్ మాట్లాడారు. ఒక్క నిమిషం కూడా గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడుతూనే ఉన్నారు, ఏదో గేమ్ ఆడుతూనే ఉన్నారు. సో వాళ్ళ మాటలు వినడానికి చాలా ఫన్గా ఉండింది. మీరే చూడండి, మీకే తెలుస్తుంది. వ్యూస్ మటుకు చాలా ఎక్సలెంట్ అనమాట. ఎంజాయ్. చిన్నపిల్లల క్వశ్చన్లు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాళ్ళకి మనకు ఆన్సర్ తెలిసినా కానీ వాళ్ళకి దాన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి మనకు అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాళ్ళు ఏమడిగారంటే సీట్ బెల్ట్ ఎందుకు వేసుకోవాలని చెప్పేసి అడిగారు. సో వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం కాల. సో నేను బ్రేక్ వేస్తే ముందరికి వెళ్తాం కదా, అందుకని సీట్ బెల్ట్ వేసుకుంటామని చెప్పేసి చెప్పాను. ఇట్లా బయట లాంగ్ డ్రైవ్కి వెళ్ళినప్పుడు నేను పిల్లలతో అప్పుడప్పుడు హిందీలో మాట్లాడుతుంటా, జస్ట్ ఫర్ ఫన్. సో ఇక్కడ వాళ్ళు హిందీలో క్వశ్చన్లు అడగమని చెప్పేసి అడుగుతున్నారు. సో అందుకని నేను కొంచెం సేపు వాళ్ళతో హిందీలో కొన్ని క్వశ్చన్లు అడిగాను. అవి मैं हिंदी में बात करता हूँ, ठीक है? सबसे एक क्वेश्चन पूछता हूँ. I will start with you. तुम्हारा स्कूल का नाम क्या है? नो, ऐसा नहीं बोलना. मेरा स्कूल का नाम ఇక్కడ మేము టోటల్ 3 కార్లో వెళ్తున్నాం కదా. సో ఇక్కడ కార్లో ఉన్న పిల్లలు ఏమంటున్నారంటే కార్ని ఓవర్టేక్ చేసి మనమే ఫస్ట్ వెళ్దామని చెప్పేసి అంటున్నారు. సో నేనేమంటున్నానంటే వాళ్ళతో, ఇది కంట్రీ సైడ్ రూట్ కదా, ఇక్కడ ఓవర్టేక్ చేయలేము, హైవే వచ్చాక ఓవర్టేక్ చేస్తాలే అంటున్నాను. సో వాళ్ళు నాన్ స్టాప్ అనమాట, అందరినీ ఓవర్టేక్ చేసుకుని ఫస్ట్లో వెళ్దామని చెప్పేసి. సో ఓవర్టేక్ అని అంటున్నారు అప్పటి నుంచి. అవుట్డోర్ బస్ కార్. I cannot go to the left side and they cannot come to this side. So now I cannot overtake, okay? Yeah, can. Because the lines are solid lines. Now this here I can overtake. See? Yeah, you overtake, Mara. Now here, but it's very far away. You play something else, some other game. Think some other game, okay? Okay, what comes after R? I. Not I. I am asking about R, S. Not no. నేను ఆల్ఫాబెట్స్లో ఆర్ తర్వాత ఏమొస్తుంది అని అడుగుతుంటే వాడు ఆర్ తర్వాత అంటే రిషబ్లో ఆర్ తర్వాత ఐ వస్తుంది కదా, అది చెప్తున్నాడు ఆర్ తర్వాత ఐ వస్తుందని.
fastest animal, fastest running animal? Cheetah. Cheetah, that's right. Okay, name some fastest running animals apart from cheetah. Tiger. Tiger, Lion. lion. One more starts with D. D actually. Deer. Deer. Donkey. No, donkey does not run fast. Donkey is like Leprechaun. leopard runs fast. I know. Puma it's also easy runs place. fast. Leopard and cheetah. Cheetah also runs fast. Rabbit also runs very very fast. Lion. Not real. Deer. Not real. It's real. Is it a fake one? Fake one. It's a photo. Body. Fastest car. Which is the fastest car? Wait. No, it starts with F. The car name. Ferrari. Ferrari. Right. Donkey. Oh. No. Another car name. Another something. Chocolate. Yes, say hi everyone to this video. Not now, wait. Mummy not it started. Once it starts. Hello, donkey. రిమైనింగ్ బ్యూటిఫుల్ క్లిప్స్ని నేను పార్ట్ 2లో వేస్తాను, సో అది కూడా చూడండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. బై బాయ్. సీ యూ.